కట్ వర్క్ షేప్ ని మనం ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి, ఆల్రెడీ వర్క్ ఉంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, వర్క్ లేకుంటే కట్ వర్క్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఎంజేఎల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర నేను ఇవి పర్చేజ్ చేసినాను. అన్నీ కూడా 600 నుంచి 800 వరకు దీని ప్రైజులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించే ఈ వర్క్లు అన్నిట్లో కూడా మీకు ఏదైనా నచ్చింది అంటే మీరు ఇమీడియట్గా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇవన్నీ కూడా రెడీ ఫర్ సేల్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే మన ప్రీవియస్ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా చూపించినాను. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా చూసుకోవచ్చు. అయితే వచ్చేసి మనకు కట్ వర్క్ డిజైన్లో అదేవిధంగా నార్మల్ రౌండ్ నెక్ కూడా నేను ఇక్కడ పర్చేజ్ చేసినండి. అయితే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఎంజేఎల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర నేను ఇవి పర్చేజ్ చేసినాను. అన్నీ కూడా 600 నుంచి 800 వరకు దీని ప్రైజులు అయితే ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు మనకేంటంటే ఫ్రీ కొరియర్ కూడా చేస్తారండి. మనకు కావాల్సిన డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి పంపించినా కూడా వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ వర్క్ చేయించి మనకు ఇంటి అడ్రస్కే ఫ్రీ కొరియర్ అయితే చేస్తారనమాట. అదేవిధంగా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఆల్రెడీ వర్క్ చేసి రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించే ఈ వర్క్లు అన్నిట్లో కూడా మీకు ఏదైనా నచ్చింది అంటే మీరు ఇమీడియట్గా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇవన్నీ కూడా రెడీ ఫర్ సేల్ అనమాట. అదేవిధంగా ఫ్రీ డెలివరీ కూడా చేస్తారనమాట మీరు ఎక్కడ ఉన్నా కూడా. అయితే ఇవన్నిట్లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అదేవిధంగా వీటి ప్రైజెస్ కూడా ఎంత అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చింది అంటే వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా ఈరోజు వీడియోలో ఈ కట్ వర్క్ బ్లౌజ్ని ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి, ఈ కట్ వర్క్ షేప్ అంతా కూడా పర్ఫెక్ట్ వచ్చేలాగా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియోని కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుందాం. అయితే చూడండి, ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఉంది కదా, ఈ రౌండ్ నెక్ కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా, ఇలా చిన్న ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్లో మీకు ఇక్కడ నెక్ డీప్ అనేది నేను పైకే పెడుతున్నాను అని చెప్పినాను కదా, అయితే ఇదిగోండి పైకి పెట్టిన దగ్గర అంటే యాక్చువల్గా నెక్ డీప్ ఎక్కడ వరకు ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పీస్ని ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మీకు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఇదిగోండి కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర వచ్చేలాగా ఈ లైన్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఏంటంటే మనకి ఇక్కడ నెక్ డీప్ అనేది పైకి తీసుకుంటున్నాం కాబట్టి నెక్ డీప్ ఎంతవరకు కావాలి చూసుకొని ఈ వర్క్ ఎడ్జ్ దగ్గర వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు పై వైపున వచ్చేసి మనకి నెక్ షోల్డర్ డివైడ్ చేసుకునే దగ్గర ఈ విధంగా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకున్నాం. ఓకేనా, అయితే ఏంటి మనకి లెక్క ప్రకారంగా ఇక్కడ నుంచి క్లాత్ అనేది కట్ అయిపోతుంది. కుట్టేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి పావించు గ్యాప్ ఉండేలాగా ఇటువైపు నుంచి మనం కుట్ట అనేది వేసుకుంటాం కదా. అయితే ఈ పావించు గ్యాప్ పక్క నుంచి ఈ ఎడ్జ్ అనేది వర్క్ పక్కనే ఉండాలి. ఓకేనా, ఒకవేళ ఈ వర్క్ అనేది కొంచెం వెడల్పు ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు మధ్యలో చిన్నగా డాట్ లాగా వేసేసుకొని ఈ వర్క్ పక్కనే ఈ లైన్ వచ్చేలాగా అంటే కుట్టు అనేది ఇక్కడ నుంచి కదా మనం స్టార్ట్ చేసుకుంటాం, ఈ కుట్టు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ ఈ వర్క్ అనేది చాలా దగ్గర వచ్చింది అనుకోండి, ఇదిగోండి మరి ఈ విధంగా ఒక్కొక్కసారి చిన్నగా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మధ్యలో క్లాత్ని కట్ చేసుకొని విడిగా ఇది దూరం జరిపేసుకొని అప్పుడు ఈ విధంగా పెట్టి మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, అయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పినండి, మగ్గం బ్లౌజు ఎంబ్రాయిడింగ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి
ఈ డీప్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేలాగా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే విధంగా పై వైపున కూడా ఈ ఘాటు పెట్టుకున్న దాని పక్కన పావించ్ అనేది ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది వర్క్ ఎడ్జ్ దగ్గర ఇదిగోండి వర్క్ దగ్గర స్టార్ట్ అవుతున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్ దగ్గర నుంచి కుట్ట అనేది వేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ కదా, పైనుంచి కుట్టడానికి రాదు, మనకు కొంచెం కనిపించదు, ఇది రివర్స్ పెట్టి కుట్టుకోవాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్లాత్ కదలకుండా ఒక కుట్టు అయితే వేసేసుకుంటాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వరకు మనం దారం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి కట్ వర్క్ కాబట్టి దీన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇదిగోండి ఇటువైపు నుంచి కట్ వర్క్ ఉంది కదా, ఈ కట్ వర్క్ ఎట్లుందట్లా ఇదిగోండి ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు వేసుకుందాం. అయితే ఇది వచ్చేసి పూసలు లాంటివి ఏం లేదండి, ఇదిగోండి ఈ వర్క్కు ఈ పూసలు అట్లాంటివి ఏం లేవు, కుందన్స్ ఇట మనం తర్వాత అంటించుకోవాలి. సో ఇప్పుడు కుందన్స్ లేవు కాబట్టి మనం నార్మల్ పాదం పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కుందన్స్ కానీ చిన్న పూసలు లాంటి ఉంటే అప్పుడు మీరు సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం పూసలు లాంటివి లేవు కాబట్టి ఇక్కడ నేను నార్మల్ పాదమే పెట్టి కుట్టేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ రౌండ్ షేప్ ఎట్లుందట్లా యాజ్ ఇట్ ఈస్గా కుట్టు అనేది వేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుందండి, మీకు కట్ వర్క్ అని కాదు, మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా కూడా ఇలా కట్ వర్క్ వచ్చినా నార్మల్ వర్క్ వచ్చినా కూడా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా బ్లౌజ్కి అయితే 300 350 అట్లా తీసుకుంటాం కదా, ఈ కట్ వర్క్ బ్లౌజ్ కానీ మగ్గం వర్క్ ఎంబ్రాయిడింగ్ ఇట్లాంటివి మనం స్టిచ్ చేసినప్పుడు 550 600 వరకు అయితే అమౌంట్ తీసుకోవచ్చండి. సో మనకి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఏం చేసుకోవాలి అంటే ఇలా వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీరు నేర్చుకోవాలి. అట్లాంటప్పుడే మనకి టైలరింగ్లో ఎక్కువ అమౌంట్ ఏం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇది పూసలు లాంటివి లేవు కాబట్టి నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నా. కరెక్ట్గా ఈ కట్ వర్క్ ఎట్లుంది అట్లా చూసుకొని ఈ వర్క్ పక్క నుంచే కుట్టుబడేలాగా నిదానంగా కుట్టు వేసేసుకుందాం. దీనికి ఏంటంటే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది, కాకపోతే ఏంటంటే మనకి 2 బ్లౌజులు కుడితే ఎంత అమౌంట్ వస్తుందో ఈ ఒక్క బ్లౌజ్కే అంత అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఈ కర్వ్ షేప్ ఎట్లుందట్లా ఈ చివరి వరకు కుట్టు వేసేసిన. ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం కట్ చేసి మనం ఈ క్లాత్ని తిరిగేస్తాం కాబట్టి ఇక్కడ స్టిఫ్గా ఉండాలి, కుట్లు అనేది విడిపోవద్దు అంటే ఇదే కుట్టు పై నుంచి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీన్ని పై వైపున ఓపెన్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ షేప్ ప్రకారంగా ఇక్కడ కుట్లు వచ్చినాయా, ఎక్కడైనా వంకర వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకొని వంకర వచ్చిన దగ్గర చిన్న దారం కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్టిచెస్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్నంత వరకు కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచేసుకొని మిగతా పీస్ మొత్తం కూడా కట్ అయిపోతుంది. ఇది నెక్కు డిప్ వీళ్ళకు పైకి పెట్టమన్నారు కాబట్టి నేను పైకి పెట్టినండి. ఒకవేళ నెక్కు డిప్ నార్మల్గా పెద్దగానే కావాలి అనుకుంటే కిందికి కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఈ కట్స్ పెట్టుకోవడం కోసం ఇదిగోండి ఇలా నార్మల్గా దగ్గరకు వచ్చేలాగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. అయితే ఈ కట్ వర్క్ తిరిగిన ఈ కట్ ఉంది కదా, ఇదిగోండి కర్వ్ షేప్, ఈ కర్వ్ షేప్ దగ్గర మాత్రం ఈ విధంగా దగ్గరకు వచ్చేలాగా కట్ అనేది పెట్టేశాను. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, అంటే ఇక్కడ ఈ కార్నర్ వరకు వచ్చేలాగా కట్టు పెట్టేస్తే తిరిగినప్పుడు ఇది తిరిగేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఏంటంటే ఈ థ్రెడ్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి, అలా అని చెప్పి వేసిన కుట్టు అనేది కట్ చేయొద్దు. జస్ట్ ఈ కార్నర్ వరకు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. మిగతా పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా పై వైపునకి తీసేసుకొని ఈ క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ కట్ వర్క్ ఉంది కాబట్టి కింద వైపున ఒక ఇలా ఈ కట్ వర్క్ డిజైన్ మొత్తాన్ని పైకి తీసేసుకోవాలి. ఓకేనా, మనం ఎట్లాగో డబల్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ కట్ వర్క్ డిజైన్ షేప్ మొత్తాన్ని కూడా కింది వైపు నుంచి వేలితో ఈ విధంగా పైకి నెట్టేసుకోవాలి. ఓకేనా, అయితే ఇది వచ్చేసి నార్మల్గా వర్క్ ఉంది కాబట్టి కట్ వర్క్ యాజ్ ఇట్ ఈస్గా మనం డిజైన్ అనేది చేస్తున్నాం. ఒకవేళ వర్క్ లేదనుకోండి ప్లెయిన్ క్లాత్ కూడా కట్ వర్క్ వచ్చేలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది సింపుల్గా హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, నెక్ పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో నేను వీడియో చేసిందండి, మీరు మన ఛానల్లో ఉంటాయి చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఫింగర్తో నేను నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని ఈ విధంగా లోపల వైపున నెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా నెట్టేసుకున్నాము అంటే మనకి కట్ వర్క్ డిజైన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అక్కడక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి కొంచెం లోపల వైపునకి వెళ్ళిపోయింది కదా, ఇట్లా కొంచెం లోపల వైపునకి వెళ్ళిపోయినప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ తీసేసుకొని
కింది వైపు నుంచి కొంచెం ఇదిగోండి ఈ విధంగా సరి చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా లోపలికి వెళ్ళిన ప్రతి చోట కొంచెం ఇలా సరి చేసుకుంటే ఈ షేప్ అనేది కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు వచ్చేస్తుంది. ఇలా పైనుంచి కింది వరకు ఒకసారి నీట్గా చెక్ చేసుకొని క్లాత్ని రివర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ షేప్ అనేది ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ మనం రివర్స్లో వేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ డాట్స్ కూడా వేసేసుకొని పనిలో పనిగా కింద నడుము బెల్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఈజీగా నెక్ డిజైన్ అనేది కట్ వర్క్ వచ్చేలాగా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఒక వైపున కట్ వర్క్ డిజైన్ ఉంటుంది, ఇంకొక వైపున వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది కదా. రెండు వైపులో కూడా కట్ వర్క్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీసెస్ అయితే తీసుకున్నాను రెండు కూడా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక వైపున వచ్చేసి వర్క్ వస్తుంది, ఇంకొక వైపున వర్క్ రాదు కదా. సో వర్క్ వచ్చిన వైపున వర్క్ వచ్చేలాగా కరెక్ట్గా కొట్టి తిరిగేసుకుంటాం. ఇప్పుడు ఇటు వైపున వచ్చేసి వర్క్ లేదు కాబట్టి రెండు ఆప్షన్స్ కింద మనం దీన్ని స్టిచ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే కట్ వర్క్ రావాలి అంటే ఆ కట్ వర్క్ వచ్చేలాగానే మనం డ్రా చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇటువైపున కట్ వర్క్ అక్కర్లేదు, నార్మల్గా రౌండ్ షేప్ ఉన్నా పర్లేదు అనుకుంటే రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే ఆల్రెడీ రౌండ్ షేప్ చేయడం మీకు వస్తుంది కాబట్టి ఈ ప్లెయిన్ క్లాత్ పైన కూడా కట్ వర్క్ వచ్చేలాగా ఎలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ ప్లెయిన్ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ వర్క్ వచ్చిన క్లాత్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూడండి, మనకి వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ ఇట్లా పైకి వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా వర్క్ ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అయింది, ఇక్కడి కంటే ఒక 1/2 ఇంచ్ ముందు వైపునకు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ ఈ ఎడ్జ్ వచ్చేసి 1/2 ఇంచ్ క్లాత్ మార్కింగ్ పైన ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్నది వచ్చేసి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ వర్క్ పక్క నుంచి ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. అయితే ఇది బాగా కదులుతుందేమనుకుంటే ఫస్ట్ ఈ మధ్యలో ఒక కుట్టు వేసేసుకోండి, కదలకుండా ఉంటుంది. తర్వాత క్లాత్ రివర్స్ తీసుకొని కట్ వర్క్ వచ్చిన షేప్ ప్రకారం మనం కుట్టు వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్ తీసేసుకొని కరెక్ట్గా ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ తిరిగేసుకుంటాం కాబట్టి కుట్లు విడిపోకుండా గట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని పై వైపున తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఈ వర్క్ పక్క నుంచే వచ్చిందా, ఎక్కడైనా డిస్టర్బ్ అయిందా అని చెప్పి. ఎక్కడైనా కొంచెం క్రాస్ వస్తే చిన్నగా దారం వరకు కట్ చేసుకొని మళ్ళీ ఈ కట్ వర్క్ పక్కన వచ్చేలాగా ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అట్లా గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఈ కట్ వర్క్ తిరుగుతున్న డిజైన్ ఉంది కదా, డిజైన్ దగ్గర మాత్రం కొంచెం కార్నర్ వరకు వచ్చేలాగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. దీనికోసం పెద్ద సీజర్ కాకుండా మినీ సీజర్ తీసుకోండి. ఈ కట్ వర్క్ కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర కట్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనా? దారం కట్ అవ్వద్దు,
జస్ట్ ఈ దారం కుట్టు వేసుకున్నంత వరకు వచ్చేలాగా ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ కూడా అంతే. ఇలా లైనింగ్ క్లాత్‌ని పై వైపున తీసేసుకొని కింద వైపున ఉన్న ఈ కట్ వర్క్‌ని పై వరకు ఈ విధంగా నొక్కేసుకోవాలి. ఈ కట్ వర్క్ షేప్ వచ్చి మనకి ఇదిగోండి పైకనేది వచ్చేస్తుందన్నమాట పర్ఫెక్ట్‌గా. ఇలా అన్ని ప్లేసుల్లో కూడా ఫింగర్‌తోని నీట్‌గా అనేసుకోండి. ఇలా నీట్‌గా సర్జ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్‌ని కింది వైపున పెట్టేసుకొని ఇలా ఒక్కసారి సర్జ్ చేసుకుంటే ఇదిగోండి మన కట్ వర్క్ వచ్చేసి చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం నీట్‌గా సర్జ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ కూడా అంతే లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌కి వచ్చేసి ఇటువైపున కట్ వర్క్ ఉంది కాబట్టి కట్ వర్క్ షేప్ వచ్చేలాగా కరెక్ట్‌గా మనం కుట్టేసుకున్నాం కదా! ఇంకొక క్లాత్ పైన ప్లెయిన్ ఉంది. దానికి కట్ వర్క్ వచ్చేలాగా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్‌కి వచ్చి ఒకవేళ మీరు రౌండ్ నెక్ పెట్టాలి అంటే ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి. రౌండ్ షేప్ ఏ విధంగా తీసుకుంటాం? ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్‌లో ఇటువైపున ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని క్రాస్‌గా మార్కింగ్ చేసుకొని వచ్చిన డబ్బా షేప్‌లో మనం రౌండ్ షేప్ చేసుకుంటాం కదా! ఇప్పుడు కట్ వర్క్ వచ్చేలాగా చేసుకోవాలి అంటే మనకి ఇదిగోండి నెక్, షోల్డర్ డివైడ్ చేసుకునే దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా! ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇటువైపున వచ్చేలాగా ఇదిగోండి ఈ కట్ వర్క్ డిజైన్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ క్లాత్ చంక భాగం ఉంది కదా! ఈ చంక భాగం ఈ క్లాత్ పైన క్లాత్ 2 కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకుంటే మనకి ఇటువైపున ఈ మార్కింగ్ పక్కన పావించుతోని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ కుట్టు అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఈ షేప్‌ని వచ్చేసి ఇదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఎట్లుందో అట్లా పెన్సిల్‌తోని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇది మాక్సిమం పెన్సిల్ యూజ్ చేయండి మీరు. ఎందుకంటే మీరు పెన్సిల్ కాకుండా మార్కర్ యూజ్ చేసిరనుకోండి మార్కర్ కొంచెం లావుగా పడతది కాబట్టి కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. సో మీరేందంటే ఇలా పెన్సిల్ యూజ్ చేయండి. కరెక్ట్ కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్ పైన ఆల్రెడీ మార్కింగ్ వచ్చింది కదా! ఈ మార్కింగ్ షేప్‌ని ఇంకొంచెం ఎక్స్ట్రా పైకొచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఏంటంటే మనకు ఆ పీస్ వచ్చేసి మొత్తం కుట్టేసినాం కాబట్టి కట్ వర్క్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఇంకొంచెం పైకి ఉబ్బెత్తు వచ్చేలాగా ఇలా డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న ప్రకారంగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా! మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైనుంచే కుట్టు వేసేసుకుందాం. ఇది కూడా అంతేనండి. మీరు మధ్యలో ఒక కుట్టైనా వేసేసుకోండి. లేదంటే చిన్న గుండు పిన్ అయినా సరే పెట్టేసుకోండి. ఏందంటే క్లాత్ కదలకుండా ఉంటుందన్నమాట. నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నా. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ కూడా అంతేనండి. ఖచ్చితంగా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఏందంటే ఈ క్లాత్‌ని కూడా మనం తిరిగేస్తాం కాబట్టి కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టిన కుట్టు పైన డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పావించు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందాకలా చెప్పినాను కదా! ఈ పీస్ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టాలి అని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్‌గా ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి దగ్గర దగ్గర. ఈ కార్నర్ తిరుగుతున్న దగ్గర మాత్రం చిన్న మినీ కట్టర్ తీసేసుకొని దగ్గర దగ్గర కట్స్ అనేది పెట్టేసుకోండి. మనకు తిరిగేసుకున్నప్పుడు ఇటువైపున కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ కూడా అంతే. పై వైపునకి తీసేసుకొని మనకి కట్ వర్క్ షేప్ చేసుకున్నాం కదా! ఈ షేప్ మొత్తం పైకొచ్చేలాగా ఫింగర్‌తోని ఈ విధంగా పైకి అనేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఫింగర్‌తోని నీట్‌గా అనేసుకున్న తర్వాత పై వైపు నుంచి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా సర్జ్ చేసుకోవాలి. ఇలా సర్జ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఈ విధంగా రివర్స్ వేసేసుకొని ఈ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. అయితే మనం నిన్న కట్ చేసుకునేటప్పుడు ఈ చంక దగ్గర చిన్నగా జాయింట్ పడుతుంది కదా! ఒరిజినల్ క్లాత్ మొత్తం కుట్టిన తర్వాత ఒక చిన్న పీస్‌ని కట్ చేసుకొని ఇటువైపున అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి కట్ వర్క్ డిజైన్‌ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో ఒకవైపున కట్ వర్క్ లేకుంటే దాన్ని మనం ఏ విధంగా కట్ వర్క్ డిజైన్ వచ్చేలాగా చేసుకోవాలి అనేది చూసిర్రు కదా! నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కూడా కింద వైపున కట్ వర్క్ వచ్చింది కదా! ఈ కట్ వర్క్ మొత్తానికి కూడా ఏ విధంగా మనం కుట్టి తిరిగేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్లు 2 కూడా కట్ వర్క్ వచ్చేలాగా షేప్ రెడీ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ ఆల్రెడీ మనం డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా! కట్ చేసుకునేటప్పుడే. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా మీరు డాట్స్ కూడా వేసేసుకోండి పనిలో పనిగా. అదే విధంగా మనకి ఇక్కడ షేప్ బెల్టులు ఉంటాయి కదా!
ఈ షేప్ బెల్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసుకొని షేప్ బెల్ట్ కూడా లోడింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇదంతా కూడా మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ఇదంతా ఏం చూపించాను ఇక్కడ. ఏంటంటే కట్ వర్క్ షేప్ని మనం ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి, ఆల్రెడీ వర్క్ ఉంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, వర్క్ లేకుంటే కట్ వర్క్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్ని డిజైన్ చేసేసుకుందాం. అయితే హ్యాండ్స్ వరకు వచ్చేసరికి మనం కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఖర్చు కరెక్ట్గా సరిపోయింది, ఒక వైపున వచ్చేసి మనకు ఖర్చు సరిపోలేదు కదా. సో మనకు ఒక చిన్న ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసేసుకొని ఇటువైపున ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ జాయింటింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ మనం జాయింట్ వేసేసుకుందాం. ఈ పీస్కి కింద వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మనం తిరిగేసుకుంటాం కాబట్టి కింద వైపున వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ క్లాత్ని పై వైపున తీసేసుకొని ఒకసారి ఖర్చును ఒకవైపున జరిపేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుందాం. మనకి ఈ చిన్న కార్నర్ ఉంది కదా, ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కింద వైపున వర్క్ కంటే ఒక 1/2 ఇంచు ఈ క్లాత్ కింద వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ మధ్యలో మార్కింగ్ ఒకటి చేసుకున్నాం, ఈ వర్క్లో కూడా మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ ఒకే సమానంగా ఉండాలి. అదేవిధంగా లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచు కిందికే ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు కదలకుండా ఉండడం కోసం ఒక చిన్న గుండు పిన్ను పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడైతే నేను కింద వైపు నుంచి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఆ కుట్టు వేసినాం కదా, ఇప్పుడు ఈ పీస్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా అంతే ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా కుట్టు వేసేసుకుందాం. ఈ చివరి నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కదా ఖర్చు కోసం తీసుకున్నాం, 1/2 ఇంచు ఉండేలాగా కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ ఎట్లుంది అట్లా కుట్టు వేసేసుకుందాం. సేమ్ ఇది కూడా అంతేనండి, మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసినామో ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ షేప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసినామో ఇది కూడా అంతే. కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా వర్క్ పక్క నుంచే కుట్టు వేసేసుకోవాలి. వర్క్ పైన కుట్టుబడొద్దు, వర్క్ పైన కుట్టుబడింది అంటే షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. మనకి వర్క్ పక్కన వచ్చేలాగా నిదానంగా అయినా సరే కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే తిరిగేస్తాం కాబట్టి కుట్లు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కట్ వర్క్ షేప్ ప్రకారంగా వచ్చిందా, ఎక్కడైనా వంకర వచ్చిందా చూసుకొని, ఎక్కడైనా కొంచెం తేడా వచ్చిందంటే చిన్నగా దారం కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కట్ వర్క్ షేప్ పక్కనే కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున ఇది ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ కార్నర్ తిరుగుతుంది కదా, ఈ కార్నర్ తిరుగుతున్న దగ్గర కూడా కట్స్ పెట్టేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఫస్ట్ మొత్తం ఎడ్జ్ వరకు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర మాత్రం మినీ సీజర్ తీసుకొని కరెక్ట్ ఇదిగోండి కార్నర్ వరకు చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా మనకి రెండింటికి కూడా వర్క్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఒకవైపునే వర్క్ వచ్చింది కాబట్టి ఇంకొక వైపున వర్క్ని ఎలా మనం డిజైన్ చేయాలి అని నేను చూపించిన. హ్యాండ్స్ వరకు వచ్చేసరికి రెండు హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక హ్యాండ్ మాత్రమే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మీరు ప్రిపేర్ అనేది చేసేసుకోండి. ఇలా కార్నర్ వరకు కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా అంతే లైనింగ్ పార్ట్ వరకు పైకి తీసేసుకొని ఫింగర్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఈ కట్ వర్క్ షేప్ మొత్తాన్ని కూడా పైకి అనేసుకోవాలి. ఓకేనా? ఇది చేత్తో నీట్గా అనుకోండి. ఒకవేళ ఈ రౌండ్ షేప్ పక్కా రాలేదు అంటే కింది వైపు నుంచి స్క్రూ డ్రైవర్ అట్లాంటి చిన్న పీస్ తీసేసుకొని దాంతో కూడా మీరు ఈ కట్ వర్క్ షేప్ని పైకి వచ్చేలాగా నీట్గా సర్దేసుకోవచ్చు. ఇలా షేప్ అంతా పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ లోపల వైపునకు వచ్చేలాగా నెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా సర్జ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా సర్జ్ చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని ఒకసారి నీట్గా సర్జ్ చేసుకోండి. సర్జ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇదిగోండి షేప్ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ కంటే ఈ లైనింగ్ ఎక్స్ట్రా ఉంది, ఈ షేప్ ఎట్లుంది అట్లా కటింగ్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా పీస్ మొత్తం ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది.
ఇలా 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకొని హ్యాండ్ జాయింట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా అయితే పైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మనం షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా. ఈ వర్క్ బ్లౌజులోకి వచ్చేసరికి ఈ చంక వైపున మాత్రం 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ వైపునకు వచ్చేసరికి ఈ 1/2 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి ఒక గీతంతా కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఈ లైన్ ప్రకారంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజులకు అయితే కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచులో సగం తగ్గించుకుంటాం. ఇలా వర్క్ బ్లౌజులకు మనకు తగ్గించుకోవడానికి కుదరదు కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా షోల్డర్ జాయింట్ అప్పుడు ఈ నెక్ వైపున 1/2 ఇంచులో సగం ఒక గీతంతా తగ్గించుకొని క్రాస్గా కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకేనా? రెండు వైపులో కూడా సేమ్ ఇదే విధంగా చూసుకొని మనం కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా రబ్ చేసుకొని ఇదే కుట్టు పైన మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా రెండు వైపులో కూడా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయిన్ చేసుకునే ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చును ఈ బ్యాక్ పార్ట్ వైపులోకి వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ లోతు తీసుకున్న భాగం ఈ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వైపులోకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మధ్యలో ఈ హ్యాండ్ పీస్కి మధ్యలో ఘాటు పెట్టుకుంటాం కదా, ఇది షోల్డర్ జాయింట్కి సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం. అయితే ఇది మీరు మధ్యలో నుంచి కాకుండా చివరి నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్ రౌండ్ అనేది చంక రౌండ్కు కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని అప్పుడు మీరు ఎడ్జ్ దగ్గర నుంచి ఒక చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అది చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకోసం మీరు ఈ విధంగా మధ్యలో నుంచే జాయింటింగ్ అనేది చేసుకోండి. మీకు హ్యాండ్ జాయింట్ అనేది చివరి వరకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకటి ముందుకు వెనక్కి లేకుండా రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్లో తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. లేదంటే మొత్తం ఒకసారి కుట్టు వేసుకొని చెక్ చేసుకొని కూడా డబల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఏంటంటే పనిలో పనిగా డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఒకేసారి డబల్ స్టిచ్తోని హ్యాండ్ జాయింటింగ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా స్టిచ్ చేసినాం కదా, మళ్ళీ దీన్ని కూడా ఇలా రివర్స్ తీసేసుకొని మనం మధ్యలోంచి స్టార్ట్ చేసుకున్నాం కదా కుట్టడం, మళ్ళీ మధ్యలో వచ్చేంత వరకు కుట్టు వేసేసుకోవాలి. డబల్ స్టిచ్తో ఈ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకవైపున హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా ఇంకొక వైపున హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసేసుకోండి. ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చూపిస్తారు. ఇదిగోండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వచ్చేసి నడుము దగ్గర నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి రెండు విధాలుగా మనం సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ ఖర్చు కోసం ఎంతైతే మెయింటైన్ చేసినామో 2 ఇంచులు, అదే 2 ఇంచులు ఉండేలాగా సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే నడుము లూజు ఎంత ఉంది చూసుకొని ఇది కూడా ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ అదే విధంగా చంక రౌండ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం కావచ్చు, లేదంటే బాడీ మెజర్మెంట్ ప్రకారం కావచ్చు. ఇక్కడ చంక రౌండ్ ఎంత ఉంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని 3 మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకొని అప్పుడు మీరు కుట్ట అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నేను ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టినా కదా, ఇదే 2 ఇంచులు ఉండేలాగా నేను సైడ్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు నడుము దగ్గర నుంచి కరెక్ట్గా చంక దగ్గర వరకు 2 ఇంచులు ఖర్చు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ వరకు ఇదిగోండి చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇదే విధంగా దీన్ని తిప్పేసుకొని పక్కన 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇంకొక 2 లేదంటే 3 ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి పనిలో పనిగా. ఏంటంటే ఈ బ్లౌజు కొంచెం లూజు టైట్ అయినా కూడా కుట్లు విప్ప తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 3 కుట్లు వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఈ సైడ్ జాయింట్ కూడా ఒక వైపుననే నేను చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీని కట్ వర్క్ డిజైన్ మొత్తం కూడా ఏ విధంగా వచ్చిందని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయితే కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో మీరు చెక్ చేయండి. ఎందుకంటే కటింగ్లో కూడా ఈ బ్లౌజ్ టిప్స్ అనేది చాలా ఉన్నాయి అన్నమాట. అయితే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి కట్ వర్క్ డిజైన్ అనేది పాడవకుండా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. అదే విధంగా ఇదిగోండి హ్యాండ్ వరకు కూడా హ్యాండ్ చివర ఇదిగోండి కట్ వర్క్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ కూడా ఏమాత్రం షేప్ అవుట్ అయిపోకుండా బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా కట్ వర్క్ డిజైన్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూసిరా ఫ్రెండ్స్. అదే విధంగా ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో మనకేంటి ఒకవైపున మాత్రమే ఇక్కడ మనకు కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చింది కదా,
ఇంకొక వైపున మనకు కావాలి అంటే రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇటువైపున కూడా సేమ్ కట్ వర్క్ డిజైన్ కావాలి అనుకుంటే కట్ వర్క్ వచ్చేలాగా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దీని కటింగ్ ఎవరైనా మిస్ అయిన ఉంటే మన ప్రీవియస్ వీడియోలో కటింగ్ వీడియో కూడా ఉంది. మీరు ఒకసారి క్లియర్గా కటింగ్ వీడియో కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.